హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మటన్ కైమా విత్ మెంతాకుతో మటన్ కైమా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ 2 కట్లు మెంతాకు అయితే తీసుకున్నాను. దాన్ని కూడా నీట్గా వాష్ చేసుకొని ఒక స్టెయినర్లో లాంటి పెట్టేసుకున్నామండి. కేజీ మటన్ అయితే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మెంతాకు కూడా తీసుకున్నాము. మటన్ అయితే ఒక కుక్కర్కి వేసేసి దాంట్లో కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక 2 స్పూన్లు, కొంచెం పసుపు, నీట్గా వాష్ చేసి పెట్టిన మటన్లోకి అయితే అల్లం తెల్లగడ్డ పేస్టు, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. 1 స్పూన్ అయితే వేస్తున్నాను. సో 1 స్పూన్ పసుపుకు వేసేసి కొంచెం వాటర్, మరీ ఎక్కువ కదండి, కొంచెం చిన్న గ్లాస్ అంతకు తీసుకొని కుక్కర్కి అయితే పెట్టేసుకున్నాము. నీట్గా పైన మిక్సింగ్ ఒకసారి ఇచ్చేసి కలిపేసుకొని మంచిగా కుక్కర్కి అయితే పెట్టుకున్నాము. ఒక 6 నుంచి 8 విజిల్లు అయితే రానిద్దాం అనమాట. నీట్గా వాష్ చేసుకున్న మటన్లో ఉప్పు, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసి మంచిగా ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసుకొని కింద నుంచి కొంచెం వాటర్ వేసుకొని మనం కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. 6 నుంచి 8 విజిల్లు వస్తే చాలు, బాగా ఉడికిపోద్ది, మెత్తగా ఉంటుందన్నమాట. సో నీసు వాసన లేకుండా నీట్గా కుక్కర్కి వేసి ఫస్ట్ బాయిల్ చేసుకుందాము. నెక్స్ట్ మెంతాకు పక్కన పెట్టేసుకొని మసాలా పేస్ట్ కొంచెం తయారు చేసుకుందాము. చిన్న సైజు కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి తీసుకోండి, లేదా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తీసుకోండి. పట్టా, మొగ్గ, యాలక్కాయ, 1 స్పూన్ ధనియాల పొడి వేసి అయితే మెత్తగా మిక్సీకి పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత 2 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి. మటన్ అయితే ఉడికిపోయింది. ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఎవాపరేట్ చేసేసుకోవడానికి బాయిల్ చేసుకోండి. అన్ని వాటర్ కూడా పడలేదు అనుకుంటే లేదా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ వేసి కొంచెం మగ్గనిద్దాము. గరిటె పెట్టి మధ్యలో తిప్పుతూ ఉండండి. కొంచెం మధ్యలో కలుపుతూ ఉండాలి. గరిటె పెట్టి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోండి ఉల్లిపాయని. సో కొంచెంగా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయ అయితే మగ్గనిద్దాము. గరిటె పెట్టి మధ్యలో తిప్పుతూ ఉండండి. తర్వాత 2 టమాటాలు అయితే తీసుకున్నాను, అవి కూడా వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి అన్నీ ఒకసారి కలుపుకుంటూ చక్కగా గరిటె పెట్టి తిప్పుతూ ఉండండి. మగ్గనివ్వాలి బాగా. సో బాగా మగ్గనిస్తూ కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో కనిపెట్టి గరిటె పెట్టి మధ్యలో తిప్పుతూ ఉండడమే. కొంచెం బాగా మగ్గేదాకా టమాటా, ఎర్రగడ్డ బాగా వేగేదాకా సో కలుపుతూ ఉన్నాము. తర్వాత మనం చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఈ మసాలా పేస్టు బాగా ఎర్రగా వచ్చేంత వరకు కలుపుతూ మగ్గనిస్తూ ఉండాలి. కలుపుతూ ఉండండి. మధ్యలో గరిటె పెట్టి కొంచెంగా 2 నుంచి 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. మసాలా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఈ మిశ్రమాన్ని మనం కలుపుతూ ఉన్నాము. బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలా పేస్ట్ బాగా వేగేంత వరకు అయితే మనం కలుపుకుంటూ ఉన్నాము. సో ఆయిల్ అంతా పైకి ఇలా సపరేట్ అయిపోయింది. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఆల్రెడీ వేసాం కాబట్టి మసాలా పేస్ట్లో కొంచెం వేసుకుంటే చాలు. సో మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చేద్దాము. కారం తగినంత 1.5 స్పూన్ అయితే వేసాను. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి నీట్గా కలుపుతూ ఉన్నాము. తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత ఎర్రగడ్డ, టమాటా బాగా వేగి కొంచెం మసాలా పేస్ట్ కూడా ఎర్రగా వేగి ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి. సో ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోద్ది. తర్వాత మనం ఉడకపెట్టుకున్న మటన్ కీమాని అయితే కొంచెంగా దీంట్లో వేసేస్తున్నాను. వాటర్ ఏమైనా మిగిలి ఉంటే ఫస్టే పోర్ చేయొద్దు. కొంచెం వీటికి బాగా ఉప్పు కారం పట్టేంత వరకు తర్వాత మిగిలిన వాటర్ అయితే పోర్ చేద్దాము. వేసుకుందామండి. సో ఫస్ట్ అయితే మటన్ కీమాని వేసేద్దాము. కొంచెంగా మొత్తం ఒకసారి మిక్సింగ్ ఇచ్చుకుందాము. సో అంతా వేసేసి మటన్ కీమా కేజీ అయితే తీసుకున్నాము. సో కేజీకి తగ్గట్టుగా ఈ కర్రీ చేస్తున్నాం ఇప్పుడు. సో కేజీ మటన్ కీమాని వేసేసి ఒకసారి మిక్సింగ్ ఇచ్చుకుంటూ వద్దాము.
కింద నుంచి గరిటె పెట్టి తిప్పుతూ ఉండండి, అడుగంటకుండా బాగా మిక్సింగ్ ఇచ్చేసేయాలి. ఉప్పు కారం అన్నీ పట్టేంత వరకు, మసాలా పేస్ట్ మటన్ కీమాకు పట్టేంత వరకు కలుపుతూ ఉండండి గరిటె పెట్టి. సో 2 నుంచి 3 నిమిషాల వరకు గరిటె పెట్టి తిప్పుతూ ఉండడమే. తర్వాత సో ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. కొంచెం మిరియాల పొడి అయితే వేసాను, ఒక అర స్పూను. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి కలుపుకోవడమే. కింద నుంచి ఒకసారి మంచిగా గరిటె పెట్టి తిప్పుతూ ఉండండి, అడుగు అంటకుండా. మీడియం ఫ్లేమ్లో పెట్టి మటన్ కీమా బాగా ఉప్పు కారం అన్నీ పట్టేంత వరకు తిప్పుతూ ఉండడం, కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం తరుక్కున్నది మెంతాకు కొంచెం లైట్గా కట్ చేసుకొని ఒక 2 కట్టలు అయితే తీసుకున్నాను. సో ఫైనల్గా అయితే వేస్తున్నాను, ముందే వేయొద్దు. సో లాస్ట్లో అయిపోతుంది అన్నప్పుడుగా వేసుకొని ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడమే మెంతాకు మటన్ కీమా. సో మళ్ళీ ఒకసారి మిగిలిన వాటర్ పోర్ చేస్తున్నాను. సో వేసేసుకొని ఒకసారి మంచిగా గరిటె పెట్టి తిప్పుకుందామండి. మటన్ కీమాలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా దీంట్లో ఇప్పుడు వేసేసుకుందాము. ఒకసారి మంచిగా కింద నుంచి కలుపుకుంటూ వచ్చేద్దాము గరిటె పెట్టి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మంచిగా ఒకసారి మిక్సింగ్ ఇచ్చుకుంటూ వచ్చేద్దామండి. సో ఇలాగా ఒక 5 to 10 మినిట్స్ మధ్యలో 2-3 మినిట్స్కి ఒకసారి గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి, ఆయిల్ బాగా సెపరేట్ అయిపోయేంత వరకు. సో మెంతాకంతా వేసేసి కలిపేసుకుందాము. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి అయితే మటన్ కీమా విత్ మెంతాకుతో అయితే రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. సో గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి మంచిగా మిక్సింగ్ ఇచ్చేసుకుందాము. సో సాల్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ తక్కువ అయితే వేసుకుంటున్నాము. సో మటన్ కీమా విత్ మెంతాకు చూసారుగా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మంచిగా తయారైపోయింది. మెంతాకు టేస్ట్ అసలు ఏమాత్రం తెలియదు, రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చేద్దాము. సో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి బాగా వచ్చేస్తుంది అనమాట. మెంతాకుతో మటన్ కీమా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.